హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. కొత్త స్టోరీతో నేను మీ ముందుకొచ్చాను. ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పట్నం అమ్మాయి, పల్లెటూరి అబ్బాయి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. డైలీ ఫాలో అవ్వండి. పట్నంలో డిగ్రీ చదువుకుని, పట్నం వాతావరణానికి అలవాటు పడ్డ అమ్మాయి. 10థ్ వరకే చదువుకుని, పల్లెటూరు వాతావరణానికి అలవాటు పడ్డ అబ్బాయి. విధి వీరిద్దరిని కలిపితే ఆ అమ్మాయి పల్లెటూరు వాతావరణానికి అడ్జస్ట్ అవుతుందా లేదా అనేది ఈ కథలో మనం తెలుసుకుందాం. అది ఒక పెద్ద బంగ్లా. ఇంటి చుట్టూ కాయగూరల మొక్కలు, పూజకు కావలసిన అన్ని రకాల పూల మొక్కలు, ఎటు చూసిన పండ్ల చెట్లు, దానికి తోడు పశువుల పాక. అందులోని ఒక 4 బర్రెలు, 4 ఆవులు ఉన్నాయి. ఆవు పేరు లక్ష్మి. తన భర్త పేరు రంగా. ఎందుకంటే ఆవును పూజించి వాటికి పేరు పెట్టి పిలుచుకుంటూ ఉంటారు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు. లక్ష్మి అందరి మాట వింటుంది. రంగా మాత్రం అస్సలు వినడు. కేవలం సురేష్ మాట మాత్రమే వింటుంది. తనను చూస్తే భయం. తను వస్తున్నాడు అంటే ఏమీ తెలియని అమాయకుల్లా ఉండిపోతాడు. అతనే ఈ స్టోరీకి రాజకుమారుడు. కేవలం 10th క్లాస్ వరకు చదువుకున్నాడు. తర్వాత పట్టణానికి పంపించి చదివించాలి అనుకుంటే నేను వెళ్ళను, నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేశాడు. ఎంతో ప్రయత్నించారు పై చదువులు చదివించాలని. సురేష్ తండ్రి చంద్రశేఖర్. అయినా లాభం లేకుండా పోయింది. వ్యవసాయం మీద మక్కువతో చిన్న వయసులోనే వ్యవసాయం చేయటం మొదలుపెట్టాడు. చాలా తెలివైనవాడు. అందరితో పోలిస్తే తను పండించిన పంట కన్నా ఎక్కువ వస్తుంది. అందులో 25 ఎకరాలు భూస్వామి, 10 ఎకరాలతో మొదలుపెట్టి 25 ఎకరాల వరకు సాధించాడు. ఇక 5 ఎకరాల మామిడి తోట, ఒక 5 ఎకరాల అరటి తోట, ఒక 5 ఎకరాల కొబ్బరి తోట ఉంది. అందులో అందరికీ మేలు చేసే వ్యక్తి తను. తనకు ఇష్టం లేకపోయినా ఊరందరూ కలిసి సర్పంచ్‌గా తనని ఎంపిక చేసుకున్నారు. ప్రజల బాగోగులు చూసుకుంటూ, ఇటు పొలాలు చూసుకుంటూ సంతోషంగా ఉంటాడు సురేషు. అప్పుడే సర్పంచ్ కార్యాలయానికి వెళ్ళి తిరిగి బుల్లెట్ మీద బయలుదేరుతూ ఇంటికి వచ్చాడు. ఎంతో కష్టం చేస్తాడు కాబట్టి అంత దిట్టంగా ఉంటుంది అతని శరీరం. ఎండలో ఎంత కష్టపడి పనిచేసినా మారని తెలుపు వన్నం ఆ ఎండకు మెలమెలా మెరుస్తూ ఉంటుంది. ఆ మొహంలోని తేజస్సు. చదువు లేదు అనే కానీ 6 ఫీట్స్ ఉంటాడు సురేషు. బుల్లెట్ మీద వస్తున్నాడు. అంటే అమ్మాయిలు చేసే పని కూడా ఆపేసి అతని వైపు చూస్తూ ఉంటారు అమ్మాయిలంతా. అతనికి అంతా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు, చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సురేష్‌కి. చంద్రశేఖర్ గారు ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఈలోపు. అప్పుడే వస్తుంది భార్య చంద్రమతి. ఏంటండి? ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు? ఏమైంది? వీడి పెళ్లి గురించే కదా? అది నిజమే. పెళ్లి గురించి ఆలోచిస్తే ఎలా జరుగుతుంది? ప్రయత్నాలు కూడా చేస్తేనే జరుగుతుంది అంది భార్య చంద్రమతి. ఓ అలా అంటావా మరి? నాకు తెలీదు అని వెటకారంగా అంటాడు చంద్రశేఖర్. వెటకారాలకి ఏం తక్కువ లేదు. కొడుకు అరిస్తే భయపడిపోయే తండ్రి. ఇక మీరు పెళ్లి చేసేది నిజమేనా? అవునే, నేనంటే వాడికి అస్సలు భయం లేకుండా పోయింది ఈ మధ్య. అబ్బో, ఎప్పుడుంది భయం ఇప్పుడు పోవడానికి అని నవ్వుతూ చెప్తుంది చంద్రమతి. చూసావా అమ్మా, అందరూ నన్ను దబాయిస్తున్నారు. అక్క కూతుర్ని ఇచ్చినాక పెళ్లి చేశావు. ఇది నీకు ముద్దుల మనవరాలు కాబట్టి అందువల్ల నెత్తిన పెట్టుకున్నావు. ఇప్పుడు నా మాట అస్సలు వినడం లేదు. దానికి తోడు నీ మనవడు తయారయ్యాడు. ఎప్పుడూ వాగుతూ ఉంటావు కదా ఏదో ఒకటి. నా మీదైతే గయ్యమని లేస్తావు. వాడితో ఒక మాట చెప్పొచ్చు కదా పెళ్లి చేసుకోమని అని అంటాడు చంద్రశేఖర్. సరే, వాడి ఇంటికి రాని, ఈరోజు తాడో పేడో తేల్చేస్తాను. చూస్తూ ఉండు, మీ అమ్మ అంటే ఏంటో నిరూపిస్తాను అని అంటుంది. వెంటనే నేను చెప్పిన అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేసేటట్టు చేస్తాను. అలా చెయ్యకపోతే నా పేరు మార్చుకుంటాను అని చెప్తుంది తల్లి అనసూయమ్మ. అబ్బా అమ్మమ్మ, చెప్పే ముందు కాస్త ఆలోచించుకోవే. ఇప్పటికే ఆ మాట 3 సార్లు చెప్పావని చెప్తుంది చంద్రం. అవును కదా అని నాలుక కరుచుకుంటుంది అనసూయమ్మ. మిమ్మల్ని నమ్ముకుంటే వాడికి పెళ్లి కాదు కదా, పెళ్ళికి కూడా తీసుకెళ్ళలేము అని చెప్పి వెళ్ళిపోతాడు చంద్రశేఖర్ గారు. అయినా ఏంటమ్మమ్మ, ఇక 2 నెలల తర్వాత వాడికి 30 ఏళ్ళు వచ్చేస్తాయి. వాడికి ఇప్పటికే ఊళ్ళో ఉన్న అబ్బాయిలందరికీ, వాడితో ఉన్న అబ్బాయిలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. నీ కొడుకు పెళ్ళెప్పుడు, నీ కొడుకు పెళ్ళెప్పుడు అని గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటారు ఈ అమ్మలక్కలు. ఊళ్ళో ఏ విషయమైనా అన్నీ వాళ్ళకే కావాలి. పల్లెటూరు అంటే తెలిసిందే కదా. ఒక విషయం తెలిస్తే ఊరంతా తెలిసిపోతుంది.
అవును నిజమే, నువ్వు చెప్పింది కూడా. వాడింటికి రాని, ఏదో ఒకటి చేద్దాం. నువ్వు వెళ్ళి వాడికి ఇష్టమైన వంటలన్నీ రెడీ చెయ్యి. వంట చెయ్యి పో అని అంటుంది అనసూయమ్మ. మా అమ్మమ్మ ఒక పిచ్చిది. పెళ్లి సంబంధం గురించి మాట్లాడమంటే వంటలు చేసి చేయమని పంపిస్తుంది. ఏం చేస్తుందో చూద్దాం అనుకుంటూ సురేష్కి ఇష్టమైన వంటలన్నీ ప్రిపేర్ చేస్తుంది. చంద్రం అతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు అమ్మమ్మ మనవరాలు. కట్ చేస్తే ముంబైలో ఒక అందమైన విల్లా లాంటి భవంతి. ఎయిర్పోర్ట్కి అతి చెరువులో దాదాపు 1 అవర్ జర్నీ. ఆ ఇంటి యజమానురాలు రాధ. ఆవిడికి నచ్చినట్టు పాతకాలం నాటి ఇంటీరియల్ డిజైన్తో చాలా అందంగా కట్టించిన ఇల్లు. ఎంతో అందంగా ఉంటుంది. వాళ్ళకి నచ్చినట్లు పీస్ఫుల్ గార్డెన్ ఏరియా. చూడటానికి మొక్కలతో చాలా అందంగా ఉంటుంది. అక్కడ యోగా చేయటానికి, ధ్యానం చేయటానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం పూజ పూర్తి చేసుకుని హారతి తీసుకెళ్ళి తన భర్తకి ఇస్తుంది రాధ. అప్పుడే ఫ్రెష్ అయ్యి కిందకి వస్తారు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాధాకృష్ణ. భార్య ఇచ్చిన హారతిని కళ్ళకి అద్దుకుంటారు. ఆఫీస్కి టైం అవడంతో బ్రేక్ఫాస్ట్ పెడుతూ పక్కనే కూర్చుంటుంది రాధ. ఎందుకో మేడం గారు అంత కోపంగా కనిపిస్తున్నారు? ఏంటి నా మీద అలక అని కొంటిగా అడుగుతాడు. మరేం చేయమంటారు? డిగ్రీ కంప్లీట్ చేసింది. ఇకనైనా ఎవరినైనా అబ్బాయిని చూసి పెళ్లి చేసేద్దాం. మనకు తెలిసిన అబ్బాయి ఆల్రెడీ ఉన్నాడు. నేను ఎప్పుడో మాట ఇచ్చాను. అది నీకు కూడా తెలుసు కదా. ఏదైనా మాటకి కట్టుబడి ఉండే రకం నేను. ఈ టాపిక్ మళ్ళీ తీసుకురాకు అని కోపంగా వెళ్ళిపోతాడు రాధాకృష్ణ. ఇది మరీ బాగుంది. ఉరుము వెళ్ళి మంగళం మీద పడిందంట. నేను ఈ పెళ్లి చెయ్యొద్దు అని ఏమైనా చెప్పానా? లేదుగా. ఈయన గారు వెళ్ళి పెళ్లి సంబంధం గురించి మాట్లాడరు. వాళ్ళు వచ్చి అడగరు. వీళ్ళిద్దరి వయసు ముదిరిపోయే వరకు ఉంచుకుంటారేమో పెళ్లి చేయకుండా అని అనుకుంటుంది చంద్రమతి. వీళ్ళు ఏంటి బాబా ఇది, మాట ఇచ్చుకున్నారు, మాట మీద నిలబడతారు, కట్టుబడి కూడా ఉన్నారు. కానీ పెళ్లి గురించి మాట్లాడాలి అంటే అహం దెబ్బతింటుంది. ఇక పెళ్లి జరిగినట్టే. ఉదయం 8 అవుతున్నా ఇంకా నిద్ర లేవలేదు నా చిన్న కూతురు. దాని పేరు శ్రీజ. చిన్నది చిత్రంగి. చేష్టలు కూడా దానివి అలాగే ఉంటాయి. ఇంకా పెద్దదాని విషయానికి వస్తే చాలా తలపొగరు. చెప్పిన మాట అస్సలే వినదు. దీనికి కారణం ఫోటోలో ఉంది కదా, మా అత్తయ్య గారాబం చేసి చెడగొట్టింది. వీళ్ళకి పెళ్లి వయసు వచ్చేసరికి అటకెక్కేసింది. ఇక ఇది చెప్పిందే రాజ్యం. అలకతో సాధిస్తుంది ఏదైనా, లేకుంటే అగ్నిగుండంలో జ్వాలలా ఉంటుంది. దాని పేరు శశి. ఇకనైనా నిద్ర లేపుదామంటూ పైకి వెళ్తుంది రాధ. శశి ఎంతో ప్రశాంతంగా నిద్రపోతుంది. అది ఒక అందమైన పల్లెటూరు వాతావరణం. అప్పుడే మెడలో 3 ముళ్ళు పడ్డాయి. సంతోషంతో నవ్వుతూ అతని చెయ్యి పట్టుకుని ముందుకి నడుస్తూ ఉంటుంది. ఆ రోజే వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి. అప్పుడే పాల గ్లాస్తో తన గదిలోకి అడుగు పెడుతుంది. తన గదిలోకి వస్తున్న గజ్జెల శబ్దం వినిపిస్తుంది ఆ అబ్బాయికి. కళ్ళు ఒక్కసారిగా తలుపు దగ్గర ఆనుకుని ఉన్న అమ్మాయి వైపుకు వెళ్తాయి. తన అందాన్ని వర్ణించడానికి కూడా మాటలు చాలట్లేదు అన్నట్లు అంత అందంగా ఉంటుంది. షాక్లో తనని అలా చూస్తూ ఉండిపోతాడు. తెల్లటి శరీరం, కొత్తగా కవ్విస్తున్న తన కంటి చూపులు, కలువ రేకులాంటి కళ్ళు టపటపా కొడుతూ ఉంటే అతని గుండె సంతోషంతో కొట్టుకుంటూ ఉంది. అలా తన దగ్గరికి వెళ్ళి చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకుని సగం పాలు తను తాగి మిగిలిన సగం తన చేతికి ఇస్తాడు. ఏంటి ఎంగిలి పాలు నేను తాగాలా? నో అంటూ పెద్దగా అరుస్తూ నిద్ర నుండి పైకి లేస్తుంది శశి. పట్నంలో పెరిగిన అమ్మాయి పల్లెటూరులో ఉండే అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకుంటుంది, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా పుడుతుంది అనేదే ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. వీడియో నచ్చితే మటుకి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ పార్ట్ కోసం వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం.